సార్ చెప్పండి, 50 లక్షలకి 2 BHK ఫ్లాట్ అంట, ఎంతోటికి నిజం సార్? 30 లక్షలు కూడా దొరుకుతుంది దూరంకి వెళ్తే. అంటే జనరల్గా ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్ లైక్ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, వీటిలో 3 bedroom 4 bedroom ఎక్కువ మూవ్ అవుతుంది, విచ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్. స్క్వేర్ ఫీట్ 10-12 వేలు దాకా చెప్తున్నారు. ఇప్పుడు బంజారాహిల్స్ అయితే 15-20 వేలు చెప్తున్నారు. సామాన్య ప్రజలు కొనుక్కునే ధోరణి లేదు. సో ఇప్పుడు కొద్దిగా దూరంగా వెళ్తే కొత్త బిల్డర్స్ డిమాండ్ 2 bedroom వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, ఎందుకంటే ఇన్కమ్స్ పడిపోతున్నాయి. 3 bedroom 4 bedroom కొనుక్కునే సెగ్మెంట్ వేరు. ఈ 2 bedroom వాళ్ళు కొద్దిగా అప్కమింగ్ ఎంప్లాయీస్ కానీ అప్కమింగ్ పౌరులు. సో వాళ్ళకి 800-900 స్క్వేర్ ఫీట్ని 12-13-1500 దాకా విస్తీర్ణంలో ఉన్నాయి. సో దాదాపు 50 లక్షల నుండి ₹1,00,00,000 లోపు దొరికేవి. సో అందరూ కూడా ఈ రెసిడెంట్ పరంగా మనకు స్టేట్ తెలంగాణ సీఎం అయిన తర్వాత కొద్దిగా స్లో డౌన్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. సో ఎవరైనా 50-60 లక్షలు కావాలంటే కొన్ని ప్రాజెక్ట్స్ కొద్దిగా దూరంగా అవుతున్నాయి. దూరం మరీ అంత దూరం కాదు, మేబీ ½ an hour డ్రైవ్ ఫ్రమ్ ద సిటీలో దొరుకుతాయి. సో ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ మనకి వెస్ట్ జోన్లో చూసుకుంటే ఐటీ కారిడార్ ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇప్పుడు మొత్తం భారతదేశంలో 50 లక్షల ఐటీ మంది ఉంటే హైదరాబాద్లోనే 10 లక్షల మంది ఉన్నారు, బెంగళూరులో 10 లక్షల మంది ఉన్నారు, మిగతా మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి 30 లక్షల మంది. ఈ 10 లక్షల మందిలో ఈస్ట్ జోన్ నుండి దాదాపు 30% ట్రావెల్ చేస్తారు, అంటే 3 లక్షల మంది. సో ఇప్పుడు ఏం చేస్తారు బిల్డర్స్ కూడా ఏం చేస్తారంటే మరీ పెద్ద కాస్ట్ పెట్టేయకుండా 2,500 3,000 పెడితే మూమెంట్ కొద్దిగా స్లో అయింది. సో ఒక వైపు నుంచి ఒక పర్టికులర్ వరకు లగ్జరీ మార్కెట్కి వెళ్తుంది, అంటే హై ఎండ్ లగ్జరీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఒక సెగ్మెంట్ ఇచ్చి ఎంత లో ఉంటే అంత లో బడ్జెట్ ఆఫర్స్, లో బడ్జెట్. ఇప్పుడు మీరు నాగారం అటుపక్క వెళ్ళిపోయినా, లేకపోతే ఇటు పటాన్చెరు దగ్గరికి వెళ్ళిపోయినా, ఇటు శ్రీశైలం హైవేలో, అటు బెంగళూరులో దాదాపు 50-60-70 లక్షలు మంచి ఫ్లాట్ దొరుకుతుంది. సో జనాలు ఇప్పుడు పటాన్చెరు అంటే ఆల్మోస్ట్ సిటీ, రేపు మెట్రో కూడా అక్కడ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ సిటీ కింద లెక్క. ఓకే, సో దాన్ని బట్టి చూసుకుంటే ప్రతి చోట అంటే చెరువులను ఆక్రమించి కట్టేస్తున్నారు అంటూ వస్తున్నాయి కదా సార్. అంటే తక్కువ బడ్జెట్ తోటి కొంచెం నాస్తి రకంగా కూడా యూస్ చేసి అట్లా ఫ్లాట్లు కట్టేడు లాంటి. అంటే దానికి బ్రాండ్ అనేది ఉంటుందండి, ప్రతి బ్రాండ్కి. బాటా ఉంది, కాంప్రమైజ్ గార్డు, లూయిస్ విల్బీ ఉంది, తనిష్క్ ఉంది, బ్రిటానియా ఉంది, గాద్రేజ్ ఉంది. వీళ్ళు కాంప్రమైజ్. బిల్డర్స్లో కూడా రకరకాలు ఉన్నారు, లో క్లాస్ బిల్డర్స్, మిడిల్ క్లాస్ బిల్డర్స్, హై క్లాస్ బిల్డర్స్, లగ్జరీ బిల్డర్స్. పిండి కొలిది రొట్టి అంతే, పిండి ఎంత ఉంటే అంతే కదా రొట్టె. ఒక చిన్న ముద్ద ఉంటే 10 రొట్టెలు రావు కదా. అట్లానే ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఆ బిల్డర్స్ని ఎత్తుక్కోవాలి. ఇప్పుడు అందరూ అదే రేట్లో కొనుక్కోలేరు కదా. ఒకటి ఇన్కమ్ 25,000 ఉంటుంది, ఒకటి ఇన్కమ్ 50,000 ఉంటుంది, ఒకటి ఇన్కమ్ 1,00,000 ఉంటుంది, ఒక ఇన్కమ్ 5 లక్షలు ఉంటుంది. సో 5 లక్షలు కొన్నది ప్లాట్ వేరు, 25,000 ప్లాట్ కొనేది, ఆయనకి అంత కెపాసిటీ ఉండదు. సో రెండూ కరెక్టే. డెఫినెట్గా రేటు తగ్గినప్పుడు మందలావు అయితే మజ్జిగ పలచన అవుతుందని ఒక సామెత తెలుగులో. సో డబ్బులు తగ్గినప్పుడు బిల్డర్ అయితే జోబులను పెట్టుకోలేరు కదా, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్. సో అందుకని ఏం చేయాలి, వాళ్ళకి తగ్గ ప్రాపర్టీని వాళ్ళు కొనుక్కుంటారు. ఎందుకు 25,000 ఎంత సేవ్ చేయగలుగుతావు? 25,000-30,000 నీకు శాలరీ వస్తుంది, ఎంత సేవ్ చేస్తాం? అందులో సేవ్ చేయలేము. 20% సేవ్ చేస్తే ఎక్కువ. హైదరాబాద్లో ఒక గొప్పతనం ఏంటంటే 10,000 బతుకుతాడు, 20,000 బతుకుతాడు, 50,000 బతుకుతాడు, 1,00,000 బతుకుతాడు. బట్ బతికే విధానం, జీవితం వేరు, జీతం వేరు. నేను చాలాసార్లు చెప్పాను, జీతం కోసం పనిచేసేవాడు బాస్ గోల్కి పనిచేస్తాడు, జీవితం కోసం పనిచేసేవాడు ఆయన గోల్కి వర్క్ చేసుకుంటాడు. సో చాయిస్ నీకోసం జీవితం కావాలా, జీతం కావాలా, అది డిసైడ్. సో 2 bedroom అనేది చాలా పాపులర్గా అవుతుంది. అంటే ఒక ఫ్యామిలీలు కూడా ఇన్నాళ్ళ 5 రూపాయలు 10 పల్లెలు కనట్లేదు ఎవరు, 1 or 2. 2 bedroom చాలు కదా. 2 bedroom సరిపోతుందంటారా? సరిపోతుంది. అంటే సరిపోతుందంటే సరిపెట్టుకోవాల్సిందే. సరిపోతుందంటే నీకు బంగ్లా దొరకదు కదా. నీకు బంగ్లా కావాలంటే బంగ్లా రాదు కదా. పెట్టే బడ్జెట్కి అంతే, మన స్తోమత పెట్టి వెళ్ళాలి. కొంచెం ఎక్స్ట్రా లోన్ తీసుకుని క్రెడిట్ కార్డ్ ఎక్స్ట్రా కొట్టు. నిన్న ఒక వీడియో మాట్లాడాను, ప్లానింగ్ లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడతారు. ఇప్పుడు ఫ్యూచర్లో జాబ్ ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు. రేట్లు ఉండవు, రేట్ ఎవ్రీ ఇయర్ 10% 20% పెరుగుతూనే ఉన్నాయి. సో మన జాగ్రత్త మనం సంపాదించి జనరల్గా ఏం చేస్తారంటే పబ్లిక్ వచ్చిన జీతంలో ఖర్చులు మిగిలితే సేవ్ చేస్తారు, అది తప్పు. సేవ్ చేసి మిగతా దాన్ని ఖర్చు పెట్టండి, అందులో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నువ్వు చికెన్ తినొచ్చు, బిర్యానీ తినొచ్చు, మటన్ తినొచ్చు,
కూరగాయలు తినొచ్చు, ఆకుకూరలు పచ్చడితో తినొచ్చు. నీకున్న కెపాసిటీ ఏంటి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్. సో ఫైనల్ సమ్మర్ ఏంటంటే 2 బెడ్రూమ్ అనేది మీకు 50, 60, 70 లక్షల్లో దొరుకుతుంది హ్యాపీగా. సో స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ ఉంటాయి, గేటెడ్ ఉంటే ఇంకా 2-3 లక్షలు ఉంటాయి. ఇందాక నేను చెప్పినది 800, 900 నుండి 1400-1500 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 2-3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఎక్కువ 2 బెడ్రూమ్ అంటే 1000 స్క్వేర్ ఫీట్ ఐడియల్గా. ఒక 5,000-6,000 నుండి 50-60 లక్షలు. సార్ అయితే ఇప్పుడు 50 lakhsకే 2 BHK అంటున్నారు కదా. సో దీంట్లో అంటే నాణ్యత లేకుండా ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసి ఒకవేళ ప్రజెంట్ ఇప్పుడు ఒకవేళ మనం దాని మీద ఇన్వెస్ట్ చేసామనికి ఫ్యూచర్లో ఏమైనా పెరిగే ఛాన్స్లు ఏమైనా ఉంటాయి అంటే ఏం చెప్తారు? దానికి మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇంజనీర్స్ ఉంటారు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఇంజనీర్స్. క్వాలిటీ మీకు బయట ఏం కనిపిస్తుంది, అన్నీ ఒకలా రంగులు వేసిన తర్వాత అన్నీ ఒకలా ఉంటాయి కదా. అవును సార్, అది టెక్నికల్ సబ్జెక్టు. అది దాని మీద మీకు డౌట్ ఉంటే ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళకూడదు. బిల్డర్ అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రాండ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అంత 10 సంవత్సరాల ముందు కట్టిన ప్రాజెక్ట్ ఎలా ఉంది. నువ్వు 5,000 ఇచ్చి 6,000 ఇచ్చి దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేవు కదా. ఎవరు కూడా ఫ్రీ సర్వీస్ అయితే చారిటీ బిజినెస్ చేస్తాను, మీ ఛానల్ చేస్తా, నేను చేస్తాను, ఎవరు చేయం కదా. సో డెఫినెట్గా ఆ క్వాలిటీ అనేది మీరు ఆ హ్యాండ్కి వెళ్ళండి, మీరు కొనుక్కోలేరు. 15,000 స్క్వేర్ ఫీట్ ఎక్కడ కొనుక్కుంటారు? ఓ బెడ్రూమ్ వస్తుంది, మరి బాత్రూమ్ వస్తుంది. సో మనకున్న దాన్ని బట్టి మనం ఉన్న దాంట్లో బెస్ట్ చూసుకోవాలి. అందరూ అంత ఎవరు డెఫినెట్గా 19-20 ఫరక్ అయితే ఉంటుంది క్వాలిటీలో. ఓకే, అక్కడ మనకున్న స్థామత బట్టి కొద్ది కాంప్రమైజ్ ఉన్న బిల్డర్స్ మంచి బిల్డర్ని ఎత్తుక్కోవాలి. ఓకే సార్, అయితే ఇప్పుడు ఫ్లాట్ మీద పెట్టే అంత ఇన్వెస్ట్ ఒకవేళ భూమి మీద పెడితే ఏమన్నా బెటర్ అంటారు? రెండిట్లో దేని మీద పెడితే బెటర్ అంటారు? డెఫినెట్గా ఫ్లాట్ భూమి రెండు కరెక్టే, రెండు కరెక్టే, రెండు రాంగ్ అంటే రెండు రాంగ్. ఎందుకంటే పర్పస్ ఇప్పుడు నీకు ప్లాట్లో ఎక్కువ వస్తుంది కానీ నీకు ఉండడానికి కావాలి, నువ్వు ప్లాట్ కొనుక్కోలేవు కదా. నీ పెళ్ళయింది, జాబ్ వచ్చింది, బెంగళూరుకి వెళ్ళిపోయావు, బెంగళూరు నీకు ఎవరు తెలియదు, మీ ఆవిడకి నీకు ఇల్లు కావాలి కదా, అయితే రెంటే తీసుకోవాలి లేకపోతే పర్చేస్ తీసుకోవాలి. సో ఈ ఫ్లాట్ అనేది మీ ఇండివిజువల్ పర్పస్ బట్టి ఉంటుంది. అంటే నువ్వు ఉండడానికి కొనుక్కుంటున్నావా, ట్రేడింగ్ కొనుక్కుంటున్నావా, ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటున్నావా, అయితే దేనికి ఉండడానికి అయితే రూల్ వేరు ఉంటుంది, ట్రేడింగ్కి అయితే రూల్ వేరు ఉంటుంది, రెంటల్కి అయితే లాంగ్ టర్మ్ అయితే వేరు ఉంటుంది. సో 4 డిఫరెంట్ అంశాలు, 4 సబ్జెక్టులు, 4 చాప్టర్లు. ఈచ్ చాప్టర్ మనం సపరేట్గా మాట్లాడుకోవాలి. ఆ ప్రకారం జనరల్గా చూసుకుంటే ప్లాట్ మీద అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ హ్యాండే ఉంటుంది, సెకండ్ హ్యాండ్ ఉండదు ప్లాట్లో. ఫ్లాట్ అనేది సెకండ్ హ్యాండ్ ఉంటుంది, దాని రేటు 10 సంవత్సరాల తర్వాత తగ్గుతూ ఉంటుంది కార్లాగా. ఓకే సో ఇది ఏంటంటే దీనికి మన రియల్టర్ కన్స్ట్రక్షన్లో ఒక అడ్వైస్ సెల్ ఉంది. దానికి ఎవరైనా ఫోన్ చేస్తే మేము ఇదే చెప్తాం, 1 గంట సేపు మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ డబ్బులు ఎంత ఉన్నాయి, లోన్ ఎంత వెళ్తారు, డైరెక్ట్గా ఎంత వెళ్తారు, ఎంత పెట్టుకోగలరు, ఎంత పెట్టలేరు, దాన్ని బట్టి ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ రేట్ ఇవ్వాలి చెప్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ.